నెల్లూరు ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొదలుపెట్టి అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. 5 ఏళ్ళు టచ్ చేయలే. 10,000 క్యూజిక్స్ ప్రవాహన కెపాసిటీని సామర్థ్యాన్ని 70,000 క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు. ఎందుకంటే 23లో 42,000, 20లో 17,000 ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు 47,000 వచ్చినాయి. అంతకంటే తక్కువ నష్టం, అంతకంటే తక్కువ. నీ టైంలో 2017లో కాకినాడ దాకా వరద ముంపు గురైంది. ఈరోజు కాకినాడ దాకా పోనీకుండా ఆపారు. ఒకవేళ దురదృష్టం నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు క్యూజెక్స్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ఫ్లో అంటే తెలియదు, ప్యాలెస్లో కూర్చొని రాజకీయం చేసినాడు నువ్వు. వరదల సహాయము, వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించేది కూడా చేతగానోడు నువ్వు. నీకెంతసేపు రాజకీయం, మేము దోచుకునేది పోయిందేనని. రాష్ట్రపతి పాలన రావాలా? ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి నిన్ను ఇంటికి పంపిస్తే 161 సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చేయాలంట. ఈయన పోయి ముఖ్యమంత్రి కావాలంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో 2 శాఖలు మూతపడ్డాయి. ఒకటి నీటిపారుదల శాఖ ఇరిగేషన్, 2 వ్యవసాయ శాఖ అగ్రికల్చర్. ఈ 2 మూతేశావు. మా టైంలో 2014-19లో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో, నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో 63,000 కోట్లు ఖర్చు పెట్టాం. నీటిపారుదల శాఖకి 63,000. నీ 19-24 మధ్య అంతే అమౌంట్ ఖర్చు పెట్టాలంటే, అంతే వాల్యూ ఆఫ్ వర్క్ జరగాలంటే ఎస్ఎస్ఆర్ రేట్లతో కలుపుకుంటే, పెరిగిన ఎస్ఎస్ఆర్ రేట్స్తో మినిమం 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి. నువ్వు పెట్టింది 20,000. 20,000 ఎక్కడ పెట్టావు? కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశావు. ఎందుకంటే పిఎల్ఆర్, పెద్దిరెడ్డి, చిన్నిరెడ్డి, ఆరెడ్డి, ఈ రెడ్లకి వాళ్ళు అడిగిన జిల్లాల్లో వర్క్స్ ఇచ్చి, వాళ్ళు అడిగిన జిల్లాల్లో టెండర్స్ పిలిచి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసే వర్కులు 20,000 కోట్లు కూడా దేనికి పనికి రాకుండా చేశావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడలే. కోస్టల్ ప్రాంతంలో ఇరిగేషన్ని ముంచేసేసావు. కోస్టల్ ప్రాంతంలో నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి? నేను చెప్తున్నాను, ఇప్పటికే 2 శాఖలు మూతపడ్డాయి. నీ టైంలో డ్యాన్స్ మాస్టర్స్, రికార్డ్ డ్యాన్స్ మాస్టర్స్ని ఇరిగేషన్ మినిస్టర్స్ చేస్తే ఆయన డ్యాన్సులు వేసుకొని జరిగిపోయా, గ్రూప్ డ్యాన్సులు. ఇంకా ఇరిగేషన్ అంటే ఎవరికి తెలుసు? ఎవడు చూడాలా? తమరికి సమీక్ష చేసే, ప్యాలెస్లో కూర్చొని సమీక్ష చేసే పబ్జీ ఆడుకుంటా కూర్చుంటావు. నువ్వుగా మంత్రిగా చెప్పుకునేదానికి కాదే టపాసులు కాలుస్తారంటే. వరద ప్రాంతం, వరద బాధితులను చూడడానికి పోతే టపాసులు కాలుస్తారా? ముద్దులు పెట్టుకుంటావా? కొంచెమన్నా సిగ్గుండబడలే? మొత్తం మీద ఒక్క రోజు 15 సెంటీమీటర్స్, 150 మిల్లీమీటర్లు, 47,000 క్యూజెక్స్ వదిలి అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ ఏలేరు రిజర్వాయర్ బ్రీచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ని, ఆ ఇంజనీర్లని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అక్కడ వచ్చి వరదలు, కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు. ఇప్పుడు ఏలేరుది చంద్రబాబు వల్ల నష్టం అంటావు. 2 రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే 2 రాష్ట్రాలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నిన్నేమనాలా? మ్యాడ్ అనాలా? సైకో అనాలా? ఏమనాలా? పిచ్చి ముదిరిపోయింది. జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముదిరిపోయింది. ఏలేరు దాంట్లో 10,000 క్యూజిక్స్ ప్రవాహాన్ని, ఆ కాలువ ప్రవాహాన్ని 70,000 చేసేదానికి 292 కోట్ల రూపాయలు టెండర్స్ పిలిస్తే దాన్ని మూల కూర్చోబెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్, జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు. నువ్వు కొంపలు ముంచావు. ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు. అంత పెద్ద వరద వస్తే చంద్రబాబు ఇళ్ళుని కాపాడు. అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుందే. ఆ వయసులో పోయి బురదలో, నీళ్లల్లో, ట్రాక్టర్లలో, జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడు. జనం మధ్య